వాళ్ళు ఈ పాటికే వచ్చేస్తుండాలన్నా. అన్నీ తెలిసి ఏకంగా నా మీదే ఎలక్షన్లో నిలబడినావంటే దుర్గామహల్కొచ్చి ఈ దాము ఎదురుగా నిలబడినా కూడా ఈడి కళ్ళల్లో భయం కానరాట్లా. ఏందిరా వీడి ధైర్యం? తనకి నీకు మధ్య నేనుంటానన్న మాటిచ్చాను. మాటిస్తే ఎంత దూరం అన్నా వెళ్తానని నీకు తెలుసు. రాయలసీమలో మీ ఊళ్ళోకి పాడుబడ్డ ఈ దుర్గామహల్కి రావటం ఏముంది? నీ కట్టొచ్చిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తా ఉంట కదా. ఈ కాలంలో కూడా ఇలాంటి పనులేంటి? మనిషివా పశువా? అతను ఎలక్షన్లో నీ కొడుక్కి పోటీగా నిలబడతాడు, గెలుస్తాడు కూడా. మళ్ళీ అతన్ని దుర్గామహల్కి తేటం దేవుడికి ఎరుగు. అతని ఒంటి మీద ఈగ వాలినా, చివరికి అతనికి ఒంట్లో బాగోకపోయినా, ఈ దుర్గామహల్లో సినిమా చూసి ఎన్నేళ్ళైందో తెలియదు కానీ నీకు నీ వాళ్ళకు మాత్రం మంచి దమ్మున్న సినిమాని చూపిస్తాను దాము. ఉన్న పలానా ఎవరికి చెప్పకుండా వచ్చేసా. పనులున్నాయి, బయలుదేరతానైతే. సీఎం కుర్చీలో కూర్చున్నావు కాబట్టి బతికెళ్ళిపోతున్నావు. ఏంటి? ఏదో అదృష్టాన సీఎం అయి వీళ్ళందరూ నీ వెనకాల ఉండబట్టి రాయలసీమకొచ్చి, అందులోనూ నా చోటుకొచ్చి ప్రాణాలతో వెళ్తున్నావు. మా వాళ్ళు మంచి చెడు ఆలోచించే లోపే మీ అయ్యగారిని త్వరగా తోలుకుపోండే. ఇంకొక ఫేవర్ కావాలి ముక్తార్. సార్, దాముకి వాడి మనుషులకి పర్సనల్గా ఒక్క కోటింగ్ ఇవ్వాలనుంది. 10 నిమిషాలు ఇవ్వగలవా? ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు వాళ్ళతో ఫైట్ చేయడం ఏంటి? వీ షుడ్ లీవ్ సార్. తెలివిగలోడు కదా, మీరా మాట అంటారని తెలిసే అడిగాడు. ఆఫీసర్స్, జస్ట్ 10 minutes. వీళ్ళ నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతాను. ముక్తార్ సార్, ఇక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే వీళ్ళని చిత్తు రేక్కొట్టాననే కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాలి. సార్, మీ ఒంటి మీద చేపెడితే విత్ ఇన్ 2 seconds ఇక్కడ ఒక్కడ కూడా మిగలకుండా కాల్చి పడేస్తాం సార్. నా ఒంటి మీద చేయి పడనీయకుండా కొడతాను, ఓకేనా? అంత మగాడివైతే ఆళ్లను అడగడం ఏంది? ఎవ్వడిని లెక్క చెయ్యకుండా ఎగేసుకుని రావాలా? మీకోసం పర్సనల్గా మా డ్యూటీని, ఉద్యోగాల్ని పణంగా పెట్టి ఒప్పుకుంటున్నా. కానీ మీకేదైనా జరిగితే నెక్స్ట్ మినిట్లో ఫైరింగ్ స్టార్ట్ చేస్తాం సార్. నీకా ఛాన్స్ ఇవ్వను ముక్తార్. రమేష్, 10 నిమిషాలు నేను సీఎం కాదు దాము. ఎలా మొదలెడతావో నీ ఇష్టం. తమాషా కాదు, కాస్త ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. మనుషుల్ని రమ్మంటే మాటలు వస్తున్నాయేంటి దాము? గుడ్ స్టార్ట్ సార్.
ఇది పాపం వాడు నా ఒంటి మీద చేసినట్టు కాదు ఆఫీసర్స్. నైస్ వన్ సార్. కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు.